రూల్స్ అండ్ డాటా చూద్దాం. రూల్ బేస్డ్ సిస్టమ్స్ ఏం చేస్తాయి, నాలెడ్జ్ని ఒక కండిషన్ యాక్షన్ ప్రేయర్స్ లెక్క రిప్రజెంట్ చేస్తాయి. అంటే రూల్స్ అండ్ ఫ్యాక్ట్స్ లెక్క దీనివల్ల ఏమవుతుంది, రీజనింగ్ని ఎనేబుల్ చేస్తుంది ఈ లాజికల్ ఇన్ఫరెన్స్ వాళ్ళు. ఇది వైడ్లీ యూజ్ చేస్తారు ఎక్స్పర్ట్ సిస్టంలో కానీ డిసిషన్ మేకింగ్ అప్లికేషన్స్లో కానీ. దీంట్లో ఉన్న కీ కాంపోనెంట్స్ చూస్తాం. ఫస్ట్ రూల్స్ అనేవి అంటే ఏంటిది, ఒక కండిషన్ అనమాట. ఇఫ్ వచ్చేసి ఒక కండిషన్ వచ్చి దెన్ యాక్షన్ ఉంటుంది. దెన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఇఫ్ టెంపరేచర్ గ్రేటర్ దెన్ 100 దెన్ అలర్ట్ బాయిలింగ్, ఇది ఒక కండిషన్. సో రూల్స్ అన్నీ ఇట్లా ఉంటాయి అనమాట. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ప్రతి దాంట్లో కామన్ నీకు వచ్చేసి ఇఫ్ వస్తుంది, దెన్ వస్తుంది. ఒక నువ్వు మోర్ దెన్ వన్ కండిషన్ వాడితే ఇక్కడ అండ్ అని వస్తావు. ఒక కండిషన్ తోటి అండ్ రాసి ఇంకో కండిషన్ చేస్తావు. ఓకే, ఈ కండిషన్స్ అన్నీ లాజికల్లీ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఇవన్నీ ఒక నాలెడ్జ్ బేస్కి అగ్నిష్గా ఉంటాయి. ఒక నాలెడ్జ్ బేస్ ఉంటుంది, నాలెడ్జ్కి తెలుస్తుంది. ఇప్పుడు టెంపరేచర్ మోర్ దెన్ 100 ఉంటే దాన్ని ఏమంటుంది, అలర్ట్ బాయిలింగ్ అని ఇస్తుంది. ఒక లెస్ దెన్ ఉంటే అదేమో అలర్ట్ ఇయ్యదు. సో ఒక నాలెడ్జ్ ఇవన్నీ లాజికల్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. ఒక నాలెడ్జ్ బేస్కి అగ్నిష్గా ఎవాల్యుయేట్ అవుతాయి. ఇంకా యాక్షన్స్ అన్నీ మాడిఫై చేస్తాయి. నాలెడ్జ్ యాక్షన్స్ కింద మాడిఫైడ్ నాలెడ్జ్ బేస్. ఈ యాక్షన్స్ వల్ల నాలెడ్జ్ బేస్లో మాడిఫై అవుతుంది. ఈ ట్రిగర్స్ అనేది ఎన్కౌంట్స్ అవుతాయి. ట్రిగర్ ఈవెంట్స్ అనమాట. నాలెడ్జ్ బేస్ కానీ ట్రిగర్ ఈవెంట్స్ కానీ ప్రొసీజర్ అవుట్పుట్స్. ఓకే, యాక్షన్స్ అన్నీ ఏం చేస్తున్నాయి, నాలెడ్జ్ బేస్ని మాడిఫై చేస్తుంది, లేకపోతే ఈవెంట్స్ ట్రిగర్ చేస్తుంది, ప్రొసీజర్ అవుట్పుట్స్. అంటే రూల్స్ గురించి అర్థమైంది. రూల్స్ అంటే కండిషన్స్ అనమాట. ఇప్పుడు ఇఫ్ టెంపరేచర్ ఇస్ గ్రేటర్ దెన్ 100 అలర్ట్స్ బాయిలింగ్, ఇట్స్ ఒక కండిషన్, ఒక లాజికల్ ఎక్స్ప్రెషన్ అనమాట. అగ్నిస్ట్ ఒక నాలెడ్జ్ బేస్, ఎవాల్యుయేట్ చేస్తే ఒక నాలెడ్జ్ బేస్. ఇది రూల్స్. ఇప్పుడు డాటా అంటే ఫ్యాక్ట్స్, అంటే రిప్రజెంట్ యాజ్ అసెషన్ ఆర్ టుపుల్స్ ఇన్ ఏ నాలెడ్జ్ బేస్. ఇప్పుడు ఒక ఫ్యాక్ట్స్కి రూల్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫ్యాక్ట్ అంటే ఒక కండిషన్ మొత్తాన్ని కలిపి ఇఫ్ దెన్ ఉంటుంది అంటే ఒక రూల్. వేరే ఫ్యాక్ట్స్ అనొచ్చు, డాటా అనొచ్చు. సో ఈ ఫ్యాక్ట్స్ ఆర్ డాటా అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఆ రూల్స్ ఏదైతే నువ్వు ఆ రూల్స్లో వాడే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ టూపుల్స్ని నాలెడ్జ్ బేస్లో వాడే టూపుల్స్ని డాటా అంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం వాడినావు, టెంపరేచర్ వాడినావు, 100 వాడినావు. సో ఇవన్నీ దాని యొక్క డాటా ఆర్ ఫ్యాక్ట్స్. టెంపరేచర్ 1 or 2, పేషెంట్ ఫీవర్ ఇవన్నీ దాని యొక్క డాటా అండ్ ఫ్యాక్ట్స్. సో నాలెడ్జ్ బేస్లో ఉన్న టూపుల్స్ని డాటా అంటారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ మెకానిజం చూద్దాం. ఇన్ఫ్లుయెన్స్ మెకానిజం అంటే రెండు ఉంటాయి చూడు, ఫార్వర్డ్ చైనింగ్, బ్యాక్వర్డ్ చైనింగ్. ఫార్వర్డ్ చైనింగ్లో ఏం చేస్తామంటే ఫ్యాక్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఒక ఫ్యాక్ట్స్ నుంచి స్టార్ట్ చేసి ఆ ఫ్యాక్ట్స్ పైన కొన్ని రూల్స్ అప్లై చేసి ఒక కొత్త ఫ్యాక్ట్ని తయారు చేస్తాం. ఎప్పుడో తయారు చేస్తూ ఉంటామంటే ఒక గోల్ రీచ్ అయ్యే వరకు, మనం అనుకున్న గోల్ రీచ్ అయ్యే వరకు ఇదే ప్రొసీజర్ చేస్తాం. అర్థమైనా? ఇంకోసారి చెప్తా. ఫార్వర్డ్ చైనింగ్ అంటే ఫ్యాక్ట్ నుంచి స్టార్ట్ చేసి రూల్స్ అప్లై చేసి గోల్ రీచ్ అయ్యే వరకు న్యూ ఫ్యాక్ట్స్ని జనరేట్ చేసి గోల్ రీచ్ అయ్యే వరకు చేస్తాం. ఇది ఏంటిది, ఫార్వర్డ్ చైనింగ్. అర్థమైందా? ఇదే రాసాం కదా. స్టార్ట్స్ విత్ ఫ్యాక్ట్స్ని స్టార్ట్ అయ్యి దానిపైన మనం రూల్స్ అప్లై చేస్తాం. రూల్స్ ఎందుకు అప్లై చేస్తాం, కొత్త ఫ్యాక్ట్స్ని డిరైవ్ చేయడానికి ఎప్పటివరకు వేస్తూ ఉంటాం అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్. ఇది ఫార్వర్డ్ చైనింగ్. సో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు గివెన్ టెంపరేచర్ 1 or 2, ఇది అనేది ఒక ఫ్యాక్ట్స్. దీనిపైన మనం రూల్స్ అప్లై చేస్తున్నాం. ఇన్ఫియర్ అలర్ట్ బాయిలింగ్ ఒక కొత్త ఫ్యాక్ట్ వస్తుంది, మనకు కావాల్సిన గోల్ రీచ్ అవ్వాలి. ఇది ఏంటిది, ఇది ఫార్వర్డ్ చైనింగ్ అన్న. బ్యాక్వర్డ్ చైనింగ్ ఏమంటుంది, వెనుక నుంచి వస్తాం. గోల్ ఏంటో తెలుసుకొని గోల్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఫైండ్ ఒక సపోర్టివ్ ఫ్యాక్ట్ ఫౌండ్ అయ్యే వరకు చేస్తూనే ఉంటారు అన్నమాట. ఇప్పుడు చూడండి, మనము బాయిలింగ్ అనేది ప్రూవ్ చేయడానికి టెంపరేచర్ ఎంత ఉండాలి, గ్రేటర్ దెన్ 100 degrees ఉంటుంది. సో అట్లా బ్యాక్వర్డ్ అంటే ఇట్లా అనమాట. ఇప్పుడు ప్రూవ్ బాయిలింగ్ ఉన్నందుకు మనం ఏం చేస్తాం, టెంపరేచర్ గ్రేటర్ దెన్ 100 అని చెక్ చేస్తాం. ఇది బ్యాక్వర్డ్ చైనింగ్. ఫార్వర్డ్ చైనింగ్ అంటే టెంపరేచర్ 1 or 2 ఉంటే ఆటోమేటిక్గా బాయిల్ చేయాలి. అర్థమైనా? ఫార్వర్డ్ చైనింగ్, బ్యాక్వర్డ్ చైనింగ్. ఇక రూల్ బేస్డ్ సిస్టమ్స్లో ఇవి కామన్ ఉంటాయి. మనం డిస్కస్ చేసిన 3. ఫస్ట్ ఏంటిది, రూల్ అంటే కండిషన్ ఇఫ్ దెన్ ఉంటుంది. ఇఫ్ అయినా ఉండి ఒక కండిషన్ దెన్ ఉంటుంది. ఇది ఒకళ్ళు ప్రూవ్ అయితే ఇది అని. తర్వాత డాటా అంటే దాని లోపల వాడే టూపుల్స్, నాలెడ్జ్లో ఉన్న టూపుల్స్. ఇన్ఫ్లుయెన్స్ మెకానిజం చెప్పిన. ఫార్వర్డ్ చైనింగ్ అంటే
ఫ్యాక్స్ నుంచి వాడి దానిపై రూల్స్ ఫ్యాక్స్ తీసుకొని దానిపై రూల్స్ అప్లై చేసి కొత్త ఫ్యాక్స్ డ్రైన్ చేసి గోల్ రీఛార్జ్ చేస్తాం. అది రివర్స్లో చేస్తే బ్యాక్వర్డ్ చైనింగ్ అవుతుంది. సో ఇవన్నీ ఒక కాంపోనెంట్స్ అనమాట ఒక రూల్ బేస్డ్ సిస్టంలో. కొన్ని ఎగ్జాంపుల్ సిస్టమ్స్ తీసుకోవాలంటే రూల్ బేస్డ్ సిస్టమ్స్కి జస్ట్ కానీ ప్రోలాగ్ ఈజీ ఉంది గుర్తుపెట్టుకోండి. SLIPS. ఇంకా ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ రిసొల్యూషన్స్. దీనివల్ల ఏమైపోయింది, రూల్ బేస్డ్ సిస్టమ్స్ వల్ల మల్టిపుల్ రూల్స్ ఒకవేళ వాడినావు నువ్వు ఒక అప్లికేబుల్ మల్టిపుల్ రూల్స్ వాడు చెప్పినా కదా ఒక కండిషన్ కాబట్టి యాడ్ వాడి ఇంకొక కండిషన్ పెట్టచ్చు. సో ఇట్లా మల్టిపుల్ రూల్స్ అప్లికేబుల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎలాంటి స్ట్రాటజీస్ లైక్ స్పెసిఫిసిటీ, రెసిడెన్స్ ఆర్ ప్రాక్సిమిటీ, రిసాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ అచీవ్ చేయొచ్చు నువ్వు ఒకవేళ మల్టిపుల్ కండిషన్స్ వాడితే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక మోర్ స్పెసిఫిక్ రూల్ ఇట్లుంటుంది అనమాట. ఒక టెంపరేచర్ గ్రేటర్ 100 ఉన్నాకో అండ్ అవి వాటర్ అయి ఉంటే దెన్ ట్రూ. సో ఇక్కడ క్యాన్ వచ్చింది అంటే ఇది ఇంకొక కండిషన్ వాడు, అదే టెంపరేచర్ గ్రేటర్ 100 ఉండాలి, మళ్ళీ ఇంకా అది వాటర్ అయి ఉండాలి. ఎందుకంటే టెంపరేచర్ గ్రేటర్ 100 ఉంది, ఈ వుడ్ పెట్టుకున్నాం అనుకున్నాం. ఇక్కడ వుడ్ టెంపరేచర్ గ్రేటర్ ఏమైపోతుంది, బాయిల్ కాదు కదా, ఫైర్ అవుతుంది. అసలు అది ఏం కాదు, వేరే కంటెస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో అది టెంపరేచర్ గ్రేటర్ 100 ఉండాలి, అది అండ్ వాటర్ అయి ఉండాలి. సో ఇంకా స్పెసిఫిక్గా వస్తుంది మీకు ఇన్ఫర్మేషన్ అట్లా అనమాట. టెక్స్ట్ ప్రొసీజర్. ఇప్పుడు దాని ఒక ఎగ్జాంపుల్ పరంగా చూద్దాం. చూడండి, రిప్రజెంటేషన్ ఎగ్జాంపుల్. ఇవి ఫ్యాక్ట్స్ తీసుకున్నాం. టెంపరేచర్ 1 or 2, లిక్విడ్ వాటర్ అని ఇచ్చాం. రూల్స్ ఇచ్చాం. రూల్ 1 ఏంటిది, ఒక టెంపరేచర్ గ్రేటర్ 100 ఉండాలి, ఇంకా లిక్విడ్ అండ్ అంటే మోర్ దెన్ 1 కండిషన్ వాడాలి. ఇక్కడికి ఒక కండిషన్ అయిపోయి ఇంకా ఇంకొక కండిషన్ స్టార్ట్ అయ్యాయి, లిక్విడ్ ఈక్వల్స్ ఉంటే అప్పుడు బాయిలింగ్ ఎస్ అని పెట్టు. కానీ రూల్ 2 ఏం పెట్టినా, సో ఒక బాయిలింగ్ ఎస్ అయితే ఇక నువ్వు ఏం చేయి, అలర్ట్ బాయిలింగ్ అనేసి డిటెక్ట్ అని పెట్టాయి. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం రూల్ బేస్డ్ రూల్స్ వాడి. ఇక అడ్వాంటేజెస్ వచ్చేసరికి సింప్లిసిటీ అయిపోయింది రూల్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత మంచి సింపుల్ అయిపోయింది ఈ ఫ్యాక్ట్స్ పరంగా వాడి రూల్స్ వాడి పెద్ద పెద్ద మ్యాటర్ని సింపుల్గా అండర్స్టాండ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. ఒకవేళ నుంచి ఇక్కడ నేను టెంపరేచర్ లెస్ అర్థమైపోతుంది. ఇంకా మాడ్యులారిటీ ఉంటుంది. రూల్స్ కెన్ బి ఈజీగా యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు ఇండిపెండెంట్గా. ఎక్స్ప్లెయినబుల్, ఇన్ఫ్లుయెన్స్ ట్రేస్, ప్రొవైడ్ క్లియర్ రీజనింగ్ పార్ట్స్. ఓకే. ఇక లిమిటేషన్ వచ్చేసి స్కేలబుల్. ఒక లార్జ్ రూల్స్ బేసెస్ ఉన్నాకో దీనివల్ల ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇంకా బ్రిటినెస్, ఒక్కొక్కసారి రూల్స్ ఫెయిల్ కావచ్చు, ఒక అన్ఫోర్సన్ సినారియోస్, ఒక లెగ్ జనరేషన్ ఉంటాయి. మెయింటెనెన్స్, ఇలాంటి కాంప్లెక్స్ రూల్ ఇంటరాక్షన్ చేయడం కొంచెం ఛాలెంజింగ్. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడతాయంటే డయాగ్నోసిస్ సిస్టమ్స్లో కానీ, అంటే MY స్కాన్ సీన్ ఇన్ మెడికల్ డయాగ్నోసిస్లో కానీ, బిజినెస్ రూలింగ్స్ లైక్ లోన్ అప్రూవల్ సిస్టమ్స్లో, ఆటోమేటెడ్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్, అక్కడ అన్నింటిలో రూల్ బేస్డ్ సిస్టమ్స్ అనేవి పనికొస్తాయి వాడతారు.